ప్రైజ్ ది లార్డ్ చర్చ్. నా పేరు దివ్యతార. నేను 2 months నుంచి చర్చికి వస్తున్నాను. నేను నా ఫ్రెండ్ ఆ స్కూటీ మీద వెళ్తుంటే ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. ఒక కార్ మమ్మల్ని మా స్కూటీని స్ట్రైట్గానే వచ్చి డాష్ ఇచ్చింది. ఇద్దరం అన్కాన్షియస్, తెలీదు ఏం జరుగుతుందో. అసలు నేను కాన్షియస్లోకి వచ్చినప్పుడు ఏమైంది, ఏం జరుగుతుంది, మేమెందుకు ఇక్కడ ఉన్నాము అని చూసినప్పుడు మాకు డాక్టర్స్ మీకు యాక్సిడెంట్ అయిపోయింది, మీరు ఇక్కడికి వచ్చారు, 1 day అవుతుంది, మీరు 1 day తర్వాత వచ్చారు కాన్షియస్లోకి అని చెప్పారు. నాతో ఉన్న ఫ్రెండ్కి ఏమైంది, తను ఎక్కడుంది, ఎలా ఉంది అని నేను అడిగినప్పుడు తను ఐసీలో ఉంచారు. తనకి బాగా మేజర్గా దెబ్బలు తగిలాయి, తనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయిపోయినాయి అని చెప్పారు. తను ఐసీలో ఉంచిన తర్వాత మాకెవరికి తన సిచ్యువేషన్ ఏంటి అని చెప్పట్లేదు. ఈవినింగ్కి ఆ అమ్మాయి బ్రతకడం కష్టం, మేమైతే ఏం చేయలేము, మీరు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోండి అని చెప్పారు. మమ్మల్ని ఎవరిని చూడడానికి కూడా వెళ్ళనివ్వలేదు. మాకు డాష్ ఇచ్చిన వాళ్ళు, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మా పేరెంట్స్ కూడా చాలా ఫీల్ అయ్యారు. అది నాకు చెప్పినప్పుడు నేను ఇంకా బెడ్ మీద ఒక 5 days నేను ఇన్పేషెంట్ అడ్మిట్ అయ్యే ఉన్నాను. తనకి ఇంకా కొమాలోకి వెళ్ళిపోయింది, తను ఇంకా రావట్లేదు అది అని. నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా నేను రోజు ఏడుస్తూ ఉండేదాన్ని. తను గుర్తొచ్చి తనకి ఎప్పుడు నార్మల్ అవుతుంది దేవుడా, ఎందుకు మా లైఫ్లో ఇలా జరిగింది, హ్యాపీగా ఉన్న టైంలో తను ఇట్లా వెళ్ళిపోవడం ఏంటి అని నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనే టైంలో ఇంకా మా పేరెంట్స్ నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపో, హైదరాబాద్ వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో నేను ఈ ప్రేయర్ది చూసి, ఉమెన్స్ సండే అని 2 months బ్యాక్ ఇది ప్రేయర్ది చూసి నేను ఈ చర్చ్కి వచ్చాను. ఆఫ్టర్ ప్రేయర్ తర్వాత నేను అన్నయ్యతో ప్రేయర్ చేయించుకున్నాను. ఇలా జరిగింది యాక్సిడెంట్ అని అన్నప్పుడు నా కోసం వాళ్ళు ప్రేయర్ చేశారు. తను ఇప్పుడు అవుట్ ఆఫ్ కోమాలో నుంచి వచ్చింది, బట్ ఇంకా తను మెమరీ రాలేదు. నాకు ఈ ఫేస్ అంతా ఫ్రాక్చర్ అయ్యిండే అండ్ హెడ్ కి అంతా, బట్ నేను ఇట్లా నార్మల్ అవుతానని అయితే నేను అనుకోలేదు. నేను రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని, దేవుడా ఎందుకు ఇట్లా జరిగింది, నువ్వు ఉన్నావనే నమ్మకంతోనే నేను ఉంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో నువ్వు చేసిన ఈ గొప్ప కార్యాన్ని నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అదే విధంగా నా ఫ్రెండ్కి కూడా తను మళ్ళీ నార్మల్ అయ్యేలాగా చూడు దేవుడా, నేను ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని, అందరితో ప్రేయర్ చేపిస్తూ ఉండేదాన్ని నా ఫ్రెండ్ గురించి. ఇప్పుడు అవుట్ ఆఫ్ కోమా, నార్మల్ అయింది, బట్ కొంచెం ఇంకా మెమరీ రాలేదు. మేము ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాము, ఇట్లా నేను ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది దేవుని కృప మాత్రమే. మా లైఫ్లో చేసిన మిరకిల్స్ దేవుడు మీ లైఫ్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.